హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ క్రాస్ నైఫ్స్. నా పేరు దివ్య. ముందు వీక్లో నేను చేసిన వీడియోకి చాలా కామెంట్స్ వచ్చాయి. నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టారు. ఎఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంటి, అండ్ తర్వాత ముందు ఇన్వెస్ట్మెంట్తో చెప్పారు కదక్క, ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఏం చేయగలం అనేది అడిగారు. సో నేనేమనుకున్నానంటే ఓకే, ఎఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంటి, అండ్ తర్వాత ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఒకటి చెప్దాము అని అనుకున్నాను. అదే విష్ లింక్ అనమాట. విష్ లింక్ నుంచి మనం మనీ ఎలా ఎర్న్ చేసుకోవచ్చు అనేది కూడా నేను చెప్తాను. ఫస్ట్ ఎఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంటి చెప్తాను. ఎఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంటంటే ఒక చిన్న ఎగ్జాంపుల్తో చెప్తాను. ఇప్పుడు మనం ఒక షాప్కి వెళ్ళాం అనుకోండి. షాప్కి వెళ్తే మనకు ఒక సోప్ కావాలంటే తీసుకుంటాం, ఓకేనా. బట్ దాని మీద ఉండేది ఓ 12 రూపీస్ అయితే అది ఆ డీలర్కి, ఆ షాప్ అతనికి వచ్చేది ఇంకా తక్కువగా వచ్చుండొచ్చు, అంతే కదా. సో అతను ఎంతకంత లాభం వేసుకొని మనకి ఇస్తారు, ఓకేనా. సో ఇలాగా మధ్యలో అతనికి ఒక 10 రూపీస్కి వచ్చింది అనుకోండి, మనకి 12 రూపీస్కి అనేది అమ్ముతారు, ఓకే. మార్కెట్ ప్రైస్ అంతే ఉన్నా సరే వాళ్ళకి తగ్గించి అనేది వస్తుంది అనమాట. సో 2 రూపీస్ అనేది వాళ్ళకి కమిషన్గా వస్తుంది ఒక్కో సోప్ మీద. ఇప్పుడు డిజిటలైజ్ అయిపోయింది కాబట్టి అంతా మనకి అమెజాన్ చూసినా లేదు, మీషో, ఫ్లిప్కార్ట్, మింత్రా ఇవన్నీ కూడా మనకి ఎఫిలియేషన్ ప్రోగ్రామ్స్ అనేవి స్టార్ట్ చేశాయి. దాంతో ఏంటంటే మనం డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచి వాళ్ళు ఆ మ్యానుఫ్యాక్చరర్స్ ఈ వీటిల్లో పెడతారు, ఈ వెబ్సైట్స్లో పెడతారు. దాని నుంచి మనం ఈ ఎఫిలియేషన్ ప్రోగ్రామ్ ద్వారా మనకి తెలిసిన లేదు మనల్ని కాంటాక్ట్ అయిన వాళ్ళకి మనకి ఇంత కమిషన్ పెట్టి మనం అమ్ముకోవచ్చు అనమాట. బట్ మనం పెట్టము ఆ కమిషన్ ఎంత అని. కొన్ని ఉంటాయి కంపెనీస్, ఈ విష్ లింక్ అని కానీ ఇలా చాలా ఉన్నాయి. బట్ ఈ వీటిల్లో బెస్ట్ ఏంటంటే విష్ లింక్ అనమాట. విష్ లింక్ అనేది పేఅవుట్స్ కూడా బాగా ఇస్తుంది. సో నేను విష్ లింక్ అనేది సెలెక్ట్ చేశాను ఈ వితౌట్ ఇన్వెస్ట్మెంట్ అనే దానికి, ఓకే. ఈ ఎఫిలియేట్ ప్రోగ్రామ్ ఏంటంటే మనం ఇప్పుడు ఒక మీషో నుంచి ఒక ప్రోడక్ట్ సెలెక్ట్ చేసాం అనుకోండి, ఓకేనా. ఈ పెన్ ఉందనుకోండి, ఓకే. ఈ పెన్ని మనం దానిలో సెలెక్ట్ చేస్తాం, చేసి దాని లింక్ని మనం తీసుకుంటాం, ఓకేనా. ఆ లింక్ని తీసుకొని మనం దాన్ని మన నేమ్ మీద ఎఫిలియేట్ చేసుకోవాలన్నమాట. ఆ లింక్ని చేంజ్ చేయాలి. ఇప్పుడు నేను ఎఫిలియేట్ లింక్ జనరేట్ చేసుకున్నాను కదా, ఆ ఎఫిలియేట్ లింక్ని నేను నా ఫ్రెండ్స్కి ఎవరికైనా పంపించాను అనుకో, వాళ్ళకి ఎవరికైనా ఈ పెన్ కావాలి. సో ఆ పెన్ను వాళ్ళు దాని నుంచి ఓపెన్ చేయగానే వాళ్ళు ఆ మీషో వెబ్సైట్లోకే వెళ్తారు, దాని నుంచి వాళ్ళు ఆర్డర్ పెట్టుకుంటారనమాట, ఓకేనా. అప్పుడు అక్కడ కమిషన్ అనేది ఎఫిలియేట్ మనీ అనేది ఉంటుంది, మనకి కమిషన్ అనేది ఉంటుంది. ఈ పెన్ మీద ఎంత ఉంటుంది అనేది ఆ అమౌంట్ మనకు వచ్చేస్తుంది, ఓకేనా. మన పేరు మీద అది ఉంది కాబట్టి, ఆ ఎఫిలియేట్ లింక్ మన పేరు మీద ఉంది కాబట్టి నువ్వు డైరెక్ట్గా మీషో నుంచి ఆ లింక్ పంపించేసావు అనుకో, మనకేం మనీ రావు. బట్ దాన్ని ఎఫిలియేట్ చేసి ఆ అకౌంట్ మన ఎఫిలియేట్ లింక్ని మాత్రం మనం పంపిస్తే మనకి ఎంత కమిషన్ అనేది వస్తుంది. సో ఇలా మింత్రాకి, అమెజాన్కి అన్నిటికీ ఉన్నాయి. ఇంకా పెద్ద పెద్ద కంపెనీస్ అన్నిటికీ కూడా ఈ ఎఫిలియేట్ లింక్స్ అనేవి ఉన్నాయి. డిజిటల్ ప్రోడక్ట్స్ అనగానే వాటికి అమౌంట్ అనేది ఎక్కువ ఉంటుంది, వాటికి కమిషన్ అనేది ఎక్కువ ఉంటుంది, ఓకే. ఇవేంటంటే చిన్న చిన్న ప్రోడక్ట్స్, కానీ మనం కంప్లీట్గా దీని మీద కంటెంట్ క్రియేషన్ చేస్తే ల్యాక్స్లో మంచి మంచి అమౌంట్ ఎర్న్ చేసుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇది కంప్లీట్ ఎఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంటి అనేది, ఓకేనా. ఈ విష్ లింక్లో ఏంటంటే కంప్లీట్గా జీరో నుంచి మీకు ఏంటేంటి అసలు ఎలా స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఏంటి అన్నీ కూడా వాళ్ళు క్లియర్గా ఐడియా ఇస్తూ ఉంటారు, ఓకే. ఇప్పుడు దీనిలో ఏంటంటే మనకి అన్ని బ్రాండ్స్ ఉంటాయి అన్నమాట. వీళ్ళు ఏంటంటే అన్ని బ్రాండ్స్తో కనెక్ట్ అయ్యి ఉన్నారు. దగ్గర దగ్గర 250+ బ్రాండ్స్ అనేవి దీంతో ఉన్నాయి అన్నమాట, కనెక్ట్ అయ్యి ఉన్నాయి. సో మీరు ప్రతి మీషో దగ్గరికి వెళ్ళి ఎఫిలియేషన్ ప్రోగ్రామ్ చేస్తాము, అండ్ తర్వాత మింత్రా దగ్గరికి వెళ్ళి ఎఫిలియేషన్ ప్రోగ్రామ్ చేస్తాము, మీతో కనెక్ట్ అవుతాము, ఇలా సెపరేట్గా వెళ్ళకుండా అన్నీ మనకి బ్రాండ్స్ అన్నీ దీనిలోనే ఉంటాయి అన్నమాట. మనం ఒక్క విష్ లింక్ని కనెక్ట్ చేసుకుంటే, ఓకే, వాటితో పాటు మనం ఇవన్నీ ఈ బ్రాండ్స్ అన్నిటికీ మనం వర్క్ చేసుకోవచ్చు. అది వితౌట్ ఇన్వెస్ట్మెంట్ అంటున్నారు. ఎలాగా అంటే ఏంటంటే విష్ లింక్కి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంది. దాంతో కనెక్ట్ అవ్వాలి అంటే ఒకటి యూట్యూబ్లో 500 సబ్స్క్రైబర్స్ ఉండాలి, లేదు అంటే ఇన్స్టాగ్రామ్లో 2000 ఫాలోవర్స్ ఉండాలి, లేదు టెలిగ్రామ్లో 1000 ఫాలోవర్స్ ఉండాలి, ఓకేనా. సో ఇలా వీటిలో ఈ మూడిట్లో ఏదైనా పర్లేదు, ఓకే. బట్ యూట్యూబ్ చూసుకుంటే యూట్యూబ్లో చాలా ఫాస్ట్గా
మనం సబ్స్క్రైబర్స్ని తెచ్చుకోవచ్చు. విష్ లింక్ కింద ఇస్తాను డిస్క్రిప్షన్లో. మీరు అక్కడి నుంచి ఇన్స్టాల్ చేసుకోండి అండ్ దాని నుంచి కనెక్ట్ చేసుకోండి. అక్కడ అడుగుతుంది యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ అని చెప్పి కనెక్ట్ చేసుకోవడానికి. అది కనెక్ట్ చేసిన తర్వాత ప్రొఫైల్ అంతా మీరు ఈజీగా ఫిల్ చేసేయచ్చు. బట్ కంటెంట్ క్రియేషన్ మీరు కంప్లీట్గా చేసుకుంటూ ఉంటే మాత్రం మంచి బెనిఫిట్, నో ఇన్వెస్ట్మెంట్. అండ్ ఇంకోటి ఏంటి అంటే మరి ఎలా మనం కంటెంట్ క్రియేషన్ చేస్తాము ఈ విష్ లింక్లో యూజ్ చేసుకొని, విష్ లింక్ని యూజ్ చేసుకొని అంటే ఇప్పుడు కొనండి అన్నీ కొనేసి చెయ్యండి అని నేను చెప్పను. ఫస్ట్ స్టార్టింగ్ అయితే ఏం చేస్తారంటే మన దగ్గర చాలా ఇంట్లో వాడేవి లేదు, డ్రెస్సెస్ కానీ లేదు పిల్లలవి కానీ ఏమైనా సరే ఉంటాయి కదా, సేమ్ అవి మింత్రాలోని అమెజాన్లోని అన్నిట్లోని దొరుకుతాయి కదా. సేమ్ అలాంటిదే మనం ఫస్ట్ మన దగ్గర ఉంచుకోండి. ఇప్పుడు ఈ బుక్ ఉందనుకోండి, ఈ బుక్ నాకు సేమ్ ఇలాంటి బుక్ మనం మీషోలో కానీ లేదు మింత్రాలో కానీ ఎక్కడైనా ఫైండ్ చేయండి. దాని లింక్ అనేది మీరు కిందన పెట్టి ఈ బుక్కి మీరు వీడియో తీయొచ్చు, లేదు ఓన్లీ ఫోటోలతోనే ఈ కమ్యూనిటీలోనో దేనిలోనో పెట్టుకోవచ్చు. అలా చేసుకుంటూ మీరు ఆ కింద ఈ లింక్స్ కానీ ఇచ్చేసారనుకో, అంటే మనం మింత్రా నుంచి కానీ దేని నుంచి కానీ ఆ లింక్ మనం తీసుకొని ఆ లింక్ని మనం ఈ ఎఫిలియేట్ లింక్స్గా మార్చుకోవాలి. ఈ విష్ లింక్లోకి వెళ్ళి అక్కడ సింపుల్గా కనిపిస్తుంది అక్కడ మీకు, దానిలో వేస్తే మన ఎఫిలియేట్ లింక్గా మారిపోద్ది. ఇప్పుడు ఆ ఎఫిలియేట్ లింక్ని మనం ఏం చేయాలంటే మన ఫ్రెండ్స్ దగ్గరికి షేర్ చేయడం, లేదు ఇన్స్టాగ్రామ్లో పెట్టుకోండి అండ్ యూట్యూబ్లోకి పెట్టుకోండి. ఇవన్నీ మీ ఇష్టం అనమాట. ఎన్ని రకాలుగా చేసుకోవాలంటే అన్ని రకాలుగా చేసుకోవచ్చు. చాలా దగ్గర చూసుకుంటారు ఇన్స్టాగ్రామ్లో ఈ మీషో హాల్ అని, మీషో ఫైండ్స్ అని, లేదు మింత్రా ఫైండ్స్ అని, వాళ్ళకి మెసేజ్లు చూసారా ఎన్ని వస్తాయో. వాళ్ళు కంటెంట్ క్రియేటర్స్ అనమాట. అంటే వాళ్ళు విపరీతంగా చేస్తారు. మనం ఏదైనా స్టార్ట్ చేయాలి కదా, స్టార్ట్ చేయకుండా వచ్చేయాలి మనీ అంటే ఎక్కడ రాదు. మీరు కష్టపడి నేర్చుకుంటాను డిజిటల్ ప్రోడక్ట్స్ గురించి, దాని ఎఫిలియేట్ మార్కెటింగ్ చేసుకుంటాను, ఫ్రీలాన్సింగ్ చేసుకుంటాను అంటే నా ముందు వీడియో చూడండి. దానిలో ఇన్వెస్ట్మెంట్ అనేది ఉంటుంది కానీ మంచి బెనిఫిట్ ఉంటుంది. ఓకేనా, అది కూడా ఆ వీడియో చూడండి. లేదు నేను ఇన్వెస్ట్మెంట్ చేయలేనక్క, నేను ఇది చేసుకుంటాను, కంటెంట్ క్రియేషన్ చేసుకుంటాను యూట్యూబ్లో కానీ ఇన్స్టాలోనే కానీ అని అనుకుంటే కనుక ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. మీరు ఖచ్చితంగా రిగ్రెట్ అయితే ఫీల్ అవ్వరు. ఓకే, నేను ఇది టెస్ట్ చేసి మనీ వచ్చిన తర్వాత మాత్రమే నేను మీకు చూపిస్తున్నాను. ఓకేనా, నేను అన్నీ టెస్ట్ చేసిన తర్వాత మాత్రమే నేను వీడియో అనేది పెడుతున్నాను. సో మీరు ఏమీ టెన్షన్ పడాల్సిన పని లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు ఇక్కడ చూపిస్తాను నా పేఅవుట్స్లో, ఇదిగో ఆర్డర్ కన్ఫర్మ్డ్ ఇన్ జాన్ 686 రూపీస్ అనమాట. ఓకేనా, ఓన్లీ నేను కంటెంట్ క్రియేషన్ అయితే చెయ్యలేదు, ఇంకా స్టార్ట్ కూడా చేయలేదు. ఓన్లీ ఇలా ఎఫిలియేట్ లింక్స్ని ఫామ్ చేసి నేను ఓన్లీ నాకు తెలిసిన వాళ్ళకి అండ్ లేదు నా ఇన్స్టాలో స్టోరీలో పెట్టడానికి మాత్రం యూస్ చేస్తేనే నాకు వచ్చిన మనీ ఇది. ఓకేనా, కంప్లీట్గా దీని మీదకి వెళ్తే మంచి అమౌంట్ అయితే వస్తుందండి. కొద్దిగా కష్టపడాలి, కొద్దిగా వర్క్ చేస్తే చాలు. మీకు ఇంకోసారి చెప్తున్నాను, దీని లింక్, ఈ విష్ లింక్ది లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. అది మీరు ఓపెన్ చేసుకొని దానిలో మీకు కానీ యూట్యూబ్లో 500 ఫాలోవర్స్ అండ్ తర్వాత ఇన్స్టాగ్రామ్లో 2000 ఫాలోవర్స్ ఉంటే కనుక మీరు ఇది చెయ్యొచ్చు. మామూలుగా మీరు కనెక్ట్ చేయండి, ఒకవేళ అయిపోతుంది. పెద్ద యూట్యూబ్ని మీరు స్టార్ట్ చేసేసరికి అంత పెద్ద టైం పట్టదు. బట్ మీరు డౌన్లోడ్ చేసి ఉంచుకుంటే మాత్రం మీకు ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట చేయడానికి. ఓకే, అండ్ ఇలాంటి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్ కోసం అండ్ మనీ ఎర్నింగ్ లేదు, ఇంకా కంటెంట్ క్రియేటింగ్ ఎలా చేయాలి, ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోల్లో ఖచ్చితంగా మీకు తీసుకొస్తాను. ఎంతో మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మాత్రం చేస్తాను. ఓకేనా, మీకు ఏమైనా ఎఫిలియేట్ మార్కెటింగ్లో కానీ లేదు ఈ విష్ లింక్ గురించి కానీ ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. నేను దీన్ని డిస్క్రిప్షన్లో కూడా నా వాట్సాప్ నెంబర్ అనేది ఇస్తున్నాను. సో మెసేజ్ చేయండి, విష్ లింక్ అని మెసేజ్ చేయండి. అప్పుడు నాకు క్లియర్గా అర్థమవుతుంది మీరు విష్ లింక్ గురించి చేశారని. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అని అనుకుంటే కనుక షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.